మనిషిని సృష్టించింది ఆ యేసుక్రీస్తు. మక్కువతో సృష్టించాడు, తన స్వరూపమందు సృష్టించుకున్నాడు. అలాంటి యేసుక్రీస్తు మీద చెయ్యేస్తే ఎలా తట్టుకున్నాడండి? చెంపల మీద కొట్టారండి, తట్టుకున్నాడు. ముఖం మీద గుద్దారండి, తట్టుకున్నాడు. ముఖం మీద ఉమ్మి వేశారండి, తట్టుకున్నాడు. ఒళ్ళంతా చీరి పడేశారండి, తట్టుకున్నాడు. యెరూషలేము వీధుల్లో ఈడ్చుకుంటూ తన్నుకుంటూ, సాధారణంగా ఏం జరుగుతుందో తెలుసా? ఒకడిని తన్నాడు అనుకోండి, రెండోడు ఏం చేస్తాడు? వాడు కాలెత్తుతాడు. ఎందుకని? దుర్మార్గుడు అని చెప్పేసి ఒకడు తంతున్నాడు అనుకోండి, నిజమేనేమో అని చెప్పేసి మరొకడు తంతాడు. వాడు తంతూ ఉండి చూసి ఇంకొకడు తంతాడు, అందరికి తంతారు. అసలు ఎందుకు తన్నుతున్నారో రెండోవాడు తెలియపోవచ్చు. ఆ రోజు యేసుక్రీస్తును బహుభయంకరమైన దుర్మార్గుడుగా తప్పుడు తీర్పు తీర్చి యెరూషలేము వీధుల్లో సిలువ మోయించుకుంటూ వెళుతున్నప్పుడు ఆయనను తన్నిన వాళ్ళు తంతునే ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా కాలెత్తారు. ఎక్కడ? నడి బజార్లో. అవమానంగా ఫీల్ కాలా, మనసులో ద్వేషాన్ని పెట్టుకోవాలా. ఎవరు తన్నినా తిరిగి ఒక మాట అనలేదే, ఎవరు గుద్దినా తిరిగి ఒక మాట అనలేదే. ఆఖరికి నడి బజార్లో కొండపైన, సిలువ పైన, 3 మేకుల పైన ఆయన వేలాడి తీసినా సరే సిగ్గుగా భావించలేదు, అవమానంగా భావించలేదే. సహోదరి సహోదరులు, పాపిష్టివాడివైన నీ కోసం నా కోసం పాపము ఎరుగనటువంటి ఆ పరిశుద్ధుడైన దేవుడే శపితమైన సిలువ మరణాన్ని పొందటానికి కూడా ఆయన సిగ్గుపడలేదండి. ఎందుకో తెలుసా? అంతగా నిన్ను ప్రేమించాడు. ఈ బాధ, ఈ అవమానం, ఈ నింద, ఈ మరణశిక్ష, దీని యొక్క ప్రతిఫలం నా బిడ్డలను మళ్ళా నేను తిరిగి పొందుకోవడానికే కదా. నా బిడ్డల కంటే ఏముంది? వాళ్ళని రక్షించుకోవడానికి నేను శిక్షించబడితే అది నాకు సంతోషమే. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, ఎంత గొప్ప రక్షకుడు అండి ప్రభు యేసుక్రీస్తు. అంత అద్భుతమైన ప్రేమ కలిగిన, నీ కోసం తను అర్పించుకున్న ఆ యేసుక్రీస్తును గూర్చి చెప్పడానికి సిగ్గుపడతావు. నేను ఆ యేసు నమ్ముతున్నానని చెప్పడానికి సిగ్గుపడతావు. క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడానికి సిగ్గుపడతావు. ఈరోజు సిగ్గుపడకండి, అది అవమానం. ఒకవేళ నువ్వు సిగ్గుపడ్డావా అంటే యేసు అంటున్నాడు, నన్ను గూర్చి మనుషుల ఎదుట ఎవరైనా సిగ్గుపడినట్లయితే దేవదూతుల ఎదుట వాళ్ళని బట్టి నేను కూడా సిగ్గుపడతాను.